నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పల్వెల్ రాజా. ఎక్కడ చూసినా నకిలీలు, అధికారులు తనిఖీ లేకపోవడాలు, దానికి పర్యవసానం ప్రజల ప్రాణాలు పోవడం, అమాయకులైన ప్రజల ప్రాణాలు పోవడం. వేట్లపాలెంలో జరిగిన సంఘటన, అక్కడ అధికారులు నిజంగా పర్యవేక్షించుంటే అక్కడ అన్ని ప్రాణాలు పోవు. కల్తీ పాలు, అధికారులు నిజంగా అక్కడ కూడా పర్యవేక్షించుంటే ప్రాణాలు పోవు. కల్తీ నీరు, అదేవిధంగా ప్రభుత్వ హాస్టల్లో పిల్లలు అస్వస్థతకు గురవ్వడం, రంపచోడవరంలో మొన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీటన్నింటికి కారణం ఎవరు? వ్యవస్థ. వ్యవస్థే అన్నింటికీ కారణం. అధికారులు ప్రధాన లోపం ఖచ్చితంగా ఈ మరణాల వెనుక ఉంది. అధికారులు ప్రత్యేకంగా ఎందుకు ఉన్నారు అంటే గనక ప్రభుత్వం గవర్నెన్స్ లో భాగం వాళ్ళు. ప్రభుత్వ అధికారులు అంటారు. ప్రభుత్వ అధికారులు అంటే ఏ శాఖకు సంబంధించిన అధికారి ఆ శాఖ చూసుకోడు. నిజంగా ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, పరిపాలిస్తున్న ఎమ్మెల్యేలు కానీ ఒక దృష్టి పెట్టట్లేదు. ఏదో ఇప్పుడు వేట్లపాలెం సంఘటన జరిగింది, అక్కడ ఆర్డీఓను అలాగే ఫైర్ ఆఫీసర్ను ఇలా కొంతమంది సస్పెండ్ చేశారు, ముగ్గురిని అనుమతి సస్పెండ్ చేశారు అనుకుంటాను. సరే, ఓకే, రైట్, బాగానే ఉంది కదా. అసలు ఒక వ్యవస్థ అంటూ ఉంది. ఆ వ్యవస్థలో అధికారులు ప్రత్యేకంగా ఒక టూర్ డైరీ ఒకటి మెయింటైన్ చేస్తారు. ఈ టూర్ డైరీని నిజంగా పర్యవేక్షిస్తే గనక ఎప్పుడు ఏ అధికారి ఎక్కడికి వెళ్ళాడు, అక్కడ పాల ఫ్యాక్టరీ చెక్ చేయడానికి వెళ్ళాడా, లేదంటే ఇక్కడ బాణాసంచాన్ని చెక్ చేయడానికి వెళ్ళాడా, లేదంటే హాస్టల్లో ఫుడ్ ఎలా ఉందో చెక్ చేయడానికి వెళ్ళాడా, ఈ అధికారులు ఎక్కడికి వెళ్ళారు అనేది ఒక టూర్ డైరీ ఉంటుంది. నిజంగా ఈ టూర్ డైరీ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? దీని పాపం, ఈ మరణాలు వెనక ఈ పాపం అంతా అధికారులది కాదా? తనిఖీ చేయకపోవడం కదా మెయిన్ ప్రధాన లోపం. అదే అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్న పిల్లలు చనిపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇవాళ 22-23 ప్రాణాలు వేట్లపాలెంలో గాలిలో కలిసిపోయినాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే రాజమండ్రిలో పాలు తాగి చిన్నారులు పెద్దలు సైతం చనిపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే రంపచోడవరం హాస్టల్లో పిల్లలు అస్వస్థ బారిన పడుతున్నారు. ఎవరి డిపార్ట్మెంట్ లో వారు సక్రమంగా నిర్వహిస్తే, ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఎవరైనా సరే ఉన్న అధికారులు, రెవెన్యూ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఫైర్ కానీ అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి కదా. ఈ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ అధికారు టూర్ డైరీ మెయింటైన్ చేసి సంబంధిత పై అధికారి ఆ టూర్ డైరీని చెక్ చేస్తే అధికారి ఎక్కడికి వెళ్ళాడో తెలుస్తుంది. అదేవిధంగా ఈ టూర్ డైరీని అంతా కూడా జిల్లా యంత్రాంగం ఎవరైతే కలెక్టరేట్ ఉన్నారో ఈ కలెక్టరేట్ లో కూడా మానిటర్ చేస్తే ఇటువంటి వ్యవస్థ వస్తే బాగుంటుంది. టూర్ డైరీ పేరుకే టూర్ డైరీ, ఓ చోట కూర్చుని రాసేసుకోవడమే టూర్ డైరీ. అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఏ టైంకి వెళ్ళాం, ప్రతిదీ కూడా టూర్ డైరీలో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అధికారులు ప్లేసు, ఏ టైంకి వెళ్ళారు కూడా మెన్షన్ చేయాలి. నిజంగా అధికారులుగా వాళ్ళ పని వాళ్ళు ఖచ్చితంగా ఒక నిబద్ధతతో చేస్తే ఇన్ని ప్రాణాలు పోవు. ఎందుకు తూర్పుగోదావరి జిల్లా, మన కాకినాడ జిల్లాలోనే, మన ప్రతిపాడు నియోజకవర్గంలోనే ధర్మవరం గ్రామంలో నకిలీ ఆయిల్ ఎట్టెళ్ళిపోతున్నారు అధికారులు. నిజంగా మీరే మేల్కోవాలి. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ప్రతి అధికారి కూడా కనీసం 70% బాధ్యత వహిస్తే, 70% బాధ్యత వహిస్తే ఈ నకిలీ మరణాలను చాలా వరకు అరికట్టచ్చు. నకిలీ మరణాలు అంటే నకిలీల వల్ల చనిపోయే మరణాలు. కనీసం మీ శాఖకు సంబంధించిన ఆ విభాగంలో కొన్ని ప్రాణాలు పోయినప్పుడు కనీసం మనసుకు చిముకు అనిపించదా? కనీసం మనసు బాధపడదా? అయ్యో, మేము నిజంగా అక్కడ ఆ రాజమండ్రిలో ఆ పాల్ ఫ్యాక్టరీని చెక్ చేసి ఉంటే, రాజమండ్రిలో ఆ బల్బ్ యూనిట్ని చెక్ చేసి ఉంటే అని ప్రాణాలు పోవు అనిపించదా? అదే వేట్లపాలెంలో అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఒక్కసారి చెక్ చేసి ఉంటే ఇన్ని ప్రాణాలు పోవు కదా. అలాగే హాస్టల్స్ లో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు అక్కడ ఎటువంటి వసతులు ఉన్నాయి, ఎటువంటి ఫుడ్ పెడుతున్నారని మీరు కనీసం నెలలో ఒకసారైనా చెక్ చేస్తే ఇన్ని ప్రాణాలు పోవు. ఇన్ని ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం 70% అధికారులు. మిగతా 30% ఎవరైతే వాటి నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. వాళ్ళ బాధ్యత రహస్యం. వాళ్ళు ఎందుకు బాధ్యతగా ఉండరంటే అధికారులు రారు కాబట్టి. రారన్న ధైర్యం వాళ్ళకి. ఆ ధైర్యంతో ఇన్ని నకిలీలు జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ ఇప్పటికైనా సరే గుర్తించి ఈ టూర్ డైరీని సక్రమంగా మెయింటైన్ చేసి, దానిపై జిల్లా మానిటరింగ్ చేసి, దానిపై ఆ పై స్థాయిలో కూడా మానిటరింగ్ చేసి, ఏ అధికారి ఎక్కడికి వెళ్ళాడో కనుక ఒక దృష్టి పెడితే మాత్రం ఇటువంటి మరణాలు చాలా వరకు తగ్గుతాయి. థ్యాంక్ యూ.